సంతోషం. ముందుగాల పెద్ద వార్తలు చూద్దాం పరి. కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి నా మేడ నరకాలను చూస్తున్నారు అని ఆవేదన. సమ్మక్క సారక్క మీరే దిక్కు, మేడారం హుండీలా దర్శనమిచ్చిన వింత వింత కోరికల లేఖలు. యూరియా కోసం రైతులు పడుతున్నారు తన్లాట, ఇక యాప్లతోటే వచ్చిపడ్డదట పెద్ద చిక్కులు. తెలంగాణలో గురుకులాల పరిస్థితి అధ్వానం, ఇదెక్కడ దుర్మార్గం అంటూ రోడ్డెక్కిండ్రు విద్యార్థి లోకం. నిజం చెప్తున్నా కావేరి, ఎన్గేట్ సంది చెయ్యి పార్టీల సీనియర్ లీడర్ల పరిస్థితి తలుసుకుంటే పాపం అంటే పాపం అనిపిస్తున్నదిరా. అవునుల్లా, 40-50 ఏండ్ల సంది పార్టీలోనే ఉన్న పార్టీ జెండా మోసిన లీడర్లు వలస కాంగ్రెస్ లీడర్లు ఏయబట్టి గోస్ అంటే గోస్ అవడుతున్నారు. అగో జగిత్యాల జీవన్ రెడ్డి సారు కళ్ళ పొట్టి నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇంతకీ సారు కండ్ల పొంటి నీళ్ళు ఎందుకు పెట్టుకున్నాడు అంటారా? మీరు కూడా చూడురో పారి. మన జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనైనరు అన్నట్టు. ఎన్నికలలో తన వర్గానికి సీట్లు కేటాయించకుండా పక్కకు పెట్టుడు మీద ఆయన మస్తు ఆవేదన వ్యక్తం చేసిండ్రు. రాజకీయంగా తన మెడ నరకనికి కాంగ్రెస్ పార్టీలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించిండ్రు. తన భుజాలుగా ఉన్న వ్యక్తులను తనకు దూరం చేసిండ్రని చెప్పుకొచ్చిండు అన్నట్టు. పార్టీ మారితే రాళ్లతోటి కొట్టుమని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుండ్రని విమర్శించిండ్రు. ప్రచారం సందర్భంగా పార్టీకి చెందిన మహిళలు కార్యకర్తలతోటి ఆయన తన బాధను చెప్పి కన్నీళ్లు ఉడబెట్టుకున్నారు. పాపం సారు జీవన్ రెడ్డిని ఓదార్చిరు. వాళ్ళంతా మున్సిపాలిటీలా తాము మీ వర్గాన్ని గెలిపించి తీరుతామని చెప్పుకొచ్చిండ్రు. కాగా చట్టసభలకు ఏ పార్టీ తరఫున గెలిస్తే ఆ పార్టీలోనే ఉండాలని గతంలో రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని జీవన్ రెడ్డి సారు గుర్తు చేసుకున్నాడు అన్నట్టు. కాంగ్రెస్ పార్టీలో దొంగలు పడ్డట్టు మనకు గుర్తెచ్చుకపోయింది. నేను ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, నేను బీఆర్ఎస్ పార్టీ నాకు కారు గుర్తే అన్నాడు. టీవీలలో వచ్చింది, పేపర్లో కూడా వచ్చింది, అని స్పీకర్ కూడా చెప్పిండు. నిజమేనా సంతోషం, నీ కారు గుర్తులేము, మేము అద్దంటలేము. ఆ పక్కింటోడికి ఎందుకు అన్నం ఎత్తావు, ఎందుకు ఈ దొంగ బుద్ధి? అవునబ్బా, నువ్వు కారు గుర్తా ఎప్పుడైతే అంటున్నావో నీ కారు గుర్తులే నువ్వు ఉండరా నాయన. మా జోలికి రాకు, నీ సంవత్సరాలు నువ్వు చక్కగా చేసుకో, నా సంవత్సరాలు చిచ్చు పెట్టకంటున్నా. అవునబ్బా, నేను చెప్పింది అబద్ధం అబ్బా. నువ్వు పక్కింటోడికి అన్నం వేయకు, నీ సంవత్సరాలు నువ్వు చక్కగా చేసుకో, నా సంవత్సరాలు చిచ్చు పెట్టకని చెప్పాలి. తప్ప తల్లి వాని సంవత్సరం ఆడు చేసుకోక నా సంవత్సరాలు చిచ్చు పెట్టంటే ఏదిస్తున్నదో పేదలు నేను జెండా పట్టుకొని మోస్తే వాడిని గుర్తెత్తుకపోతే వాడు ఎక్కడ దిక్కులేక అదేదో యాపిల్ పట్టుకొచ్చుకున్నాం. ఖడ్గం సినిమాలో ఒక పాట ఉంటుంది చూడరా కావేరి, అల్లరి అల్లరి ఆ పాట కాదు మరి ఏ పాట? గోవింద గోవింద, అది అట్లా కాదు. గోవింద గోవింద బాగు చేయనను గోవింద, జూబ్లీ హిల్స్ లో బంగ్లా ఇవ్వు, లేనిచో హైటెక్ సిటీ ఇవ్వు, హైజాక్ అవ్వని ఫ్లైట్ ఒకటి ఇవ్వు, వెంట తిరిగే సాటిలైట్ ఇవ్వు. సాల్తి చాలా రోజులకు నీకు సెట్ అయ్యే పాట వాడుకున్నావు కానీ దేవుడు నువ్వు ఎంత మొరబెట్టుకున్నా అయినట్టు లేడురా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే. అయినా ఈ పాట ఎందుకు యాద్ చేసుకున్నావు మొదలు అది చెప్పు. దానికి ఒక పెద్ద రీజన్ కూడా ఉన్నదిరా. ఏంటిదో ఆ రీజన్? ఆ సినిమాలో రవితేజ సారు ఆ పాట వాడుతుంటే దేవుడు మాయమవుతాడు. అట్లే సేమ్ ఆ సినిమా లెక్కల్ని మేడారం జాతరలా హుండీ లెక్కింపుల కోరిక చిట్టలు చూస్తుంటే ఆ పాట ఉన్నది రియలే అనిపిస్తున్నదిరా. ఇగో చూడు, మేడారం జాతర ముగిసింది కదనుల్లా, ఇక హుండీల లెక్కింపు కొనసాగుతుంది అన్నట్టు. కానుకల లెక్కింపు సందర్భంగా లభ్యమవుతున్న భక్తుల వింత కోరికల లేఖలు సిబ్బందిని ఆశ్చర్యపరుస్తున్నాయట. కరెన్సీ కట్టలకు సమాంతరంగా వింత కోరికలు చూసి అంతా షాక్ అవుతుండ్రట. ఇంతకీ ఆ లేఖలలో ఏముంది, భక్తుల వింత కోరికలు ఎట్లున్నాయో చూడుర్రి మీరు కూడా ఓ పారి.
మేడారం ఉండి లెక్కింపు కొనసాగుతుంది కదా. అయితే భక్తులు ఉండిల డబ్బులతోటి కొన్ని లేఖలు కూడా వేసిండ్రట. ఇక లెక్క పెట్టేటప్పుడు సిబ్బందిని అవి కూడా షాకి వేసినాయట. జాతర ఉండిల లెక్కింపులల్లా కొన్ని ప్రేమ లేఖలు అచ్చుడు, తమ ప్రేమను సక్సెస్ చేయాలని కోరుకున్నారట. ఇక మరి కొంతమంది ఇక ఈ లేఖలన్నీ కనవర వరకు అందరూ షాక్ అయినరట. అంతేకాదు ఆస్తి తగాదాలు పరిష్కారం కావాలనని, భార్యాభర్తల పంచాయతీలు లేకుండా ఉండాలనని ఇట్లా రకరకాలుగా రాసి ఉండిలల్లో వేసిండ్రట. ఉండిలను లెక్కిస్తున్న సిబ్బందికి ఈ లేఖలు దర్శనమివ్వడం ఆసక్తికరంగా చర్చకు కారణమైందట. ఇక ఈ ఉండి లెక్కింపు ప్రక్రియ మొత్తం 10 రోజుల పాటు సాగుతుందని అంటున్నారు. ఇది వరకు యూరియా బస్తాలు కావాలంటే రైతులు ఏం చేసేటోళ్ళు, సీదా పోయి బస్తా తీసుకునేటోళ్ళు. కానీ ఈ 2 ఏళ్ల సంది యూరియా కొరత వేయంగా రైతులు గోస పడుతున్నారు. ఈసారి అట్లా కాదు అని సర్కారు మంచి ఇకమతి చేసి యాప్లను తీసుకొచ్చే కదరా, కొత్త విధానం తెచ్చింది కదా. కానీ షాప్లల్లో లేని యూరియా యాప్లల్లో ఎట్లా తెచ్చుకుంటారని రైతులు నిలదీస్తున్నారు. అవును, కరెక్టే అది కూడా. రైతులు ఏమన్నా పెద్ద పెద్ద చదువులు చదివి పలక ఫోన్లు వాడతారా పాపం. ఇగో ఖమ్మం కాడ యూరియా కోసం వాళ్ళ తన్లాట చూడు. కండ్ల ముందటనే యూరియా ఉన్నది కానీ మాకు దొరుకుతలేదు. మా ఊరి సొసైటీలో ఉన్న యూరియా బస్తాలను పొరుగు మండలాలకు రైతులు వచ్చి తీసుకుపోతున్నారు. యాప్ల బుక్ వేసుకోలేదని కారణంతో యూరియా బస్తాలు ఇస్తలేరు. చిన్న ఫోన్లు ఎత్తుడే సరిగా చేత కాదు మాకు. పెద్ద ఫోన్ల గురించి ఎట్లా తెలుస్తుంది? వాటిలల్లా యాప్ పెట్టి వాటి ద్వారా బుక్ చేసుకుంటేనే ఎరువులు ఇస్తామంటే మేము ఏం చేయాలి అనుకుంటా ఆగ్రహం వ్యక్తం చేస్తుండ్రు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ అన్నదాతలు తమ గ్రామ సొసైటీకి వచ్చిన యూరియా బస్తాలను అధికారులు తమకు ఇయ్యలేదని, పొరుగు మండలాలకు రైతులు మొబైల్ యాప్ ద్వారా ముందుగానే బుక్ చేసుకున్నారన్న కారణంతో వాళ్ళకే ఇస్తున్నారని ఆవేదన చెందుతున్నారు రైతన్నలు. ఈ యూరియా కష్టాలు ఎన్నడు తీరుతాయో ఏమో పోర్రి. సంగీతండ నాకు 5 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు నాటేసినా కూడా నాకు యూరియా కూడా దొరకటం లేదు. 2 ఎకరాలు తోటేసినా కూడా యూరియా చల్దామని ఒకసారి కూడా తోటకు యూరియా దొరకకపోగా ఈ మొక్కజొన్న వేసిన 1.5 కూడా యూరియా దొరకటం లేదు. అదేదో యాప్ అంటున్నారు, ఆ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలంటున్నారు. మరి నా దగ్గర ఫోనే లేదు. మరి నేను ఎలా బుక్ చేసుకోవాలి? నేను ఏం చేయాలి? ఏదో కార్డు అంటున్నారు, మరి కార్డు ఇచ్చారు. ఆ కార్డు మీద 10 కట్టలు రాశారు. ఆ ఒక్క కట్ట కూడా ఇవ్వకపోగా మళ్ళీ యాప్ అంటున్నారు. మరి ఆ యాప్ గురించి నాకు ఎట్లా తెలుస్తుంది? నేను ఫలానా పని చేసుకునేటోని నేను. మరి యాప్ అంటున్నారు, మరి ఆ యాప్ ఎందుకు ఇవన్నీ ఇచ్చేది ఫ్రీగా ఇయ్యాక మాకు ఎటువంటి ఏం తెలియని రైతులం మేము. ఏం తెలియని రైతులం మేము. మాకు యాప్లు ఇవన్నీ అంటే మేము ఎలా అండి, మేము ఎలా భరించగలం? మేము రైతులం మేము. మాకు ఒకటి తెలుస్తుంది తెలియదు. అందుకనే మీరే ఏదో సహకరించండి. మీరు ఈ యాప్లు గీపులు తీసేయండి, మాకు యూరియా పంపించండి. ఈ సర్కారు మార్పు పేరుతోటి అరిచేతుల వైకుంఠం చూపించి గద్దెనెక్కిండ్రు. అవు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, కనీసం అమలు చేస్తుండ్రా? హామీల ముచ్చట పక్కకు పెట్టు కావేరి. కనీసం గురుకులాలున్న పిల్లలకు తిండి బట్ట సకలిస్తున్నారా? పాపం వాళ్ళ గోసలు చూడలేకపోతున్నారు. ఇగో బెల్లంపల్లి కాడ గురుకుల పాఠశాల పోరగల్ల పరిస్థితి చూడు.
రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉండగా మన సీఎం సారు దావోస్ టూర్ పోయొచ్చినట్లు బిజీ ఉండొచ్చు పాపం. ముఖ్యమంత్రి కమ్ విద్యాశాఖ మంత్రి సారు చూడు రీల్లా ఈ పిల్లల అవస్థలు ఒకసారి. ఇంత దుర్మార్గమేడనని ఉంటాదుల్లా ఫుడ్ పాయిజన్ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని విద్యార్థినులకు ఆర్ఎంపీ వైద్యుడితోటి చికిత్స చేయించిండ్రట హాస్టల్ వార్డెను. 108కి కాల్ చేయమని విద్యార్థులు వేడుకున్నా కూడా కనికరించకుండా అట్లనే చూసుకుంటా కూసుర్రట హాస్టల్ సిబ్బంది. అన్నంలో పురుగులు వచ్చినాయని తెలిపినా కూడా పడేయకుండా తినాలని విద్యార్థినుల మీద కర్కశత్వం చూపించిర్రట. బెల్లంపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల విస్తుగొల్పే విషయాలు గివన్నీ కానత్తలేవు రేవంత్ సార్కు. తీవ్ర వాంతులు చేసుకొని కండ్లు తిరిగి అక్కడికక్కడనే గుప్పగూలిండ్రట 40 మంది విద్యార్థులు. విషయం బయటకు తెలితే పరువు పోతుందని అస్వస్థకు గురైన విద్యార్థినులకు ఆర్ఎంపీ వైద్యుడితోటి ఇంజెక్షన్లు టాబ్లెట్లు ఇప్పించిందట వార్డెను.